నాకు భయంగా ఉంది. అసలే ఆయన పట్టుదల మనిషి. ఇదంతా బయటపడిందంటే కోపంతో ఎంత అఘాయిత్యానికైనా పాల్పడతాడు. ఏం భయపడకమ్మా. దైవానుగ్రహం వల్ల అంతా అనుకున్నట్లే సానుకూలపడుతుందని నాకు నమ్మకం. ఒకవేళ బావగారు అంతగా కోపం వచ్చి ఎదురు తిరుగుతారంటాను. చూస్తుంది. నర్సమ్మా, నర్సమ్మా, ఏమ్మా? ఈ చీటీ తీసుకువెళ్ళి ఎవరు చూడకుండా రాంబాబు గారికి ఇచ్చి రావాలి. అమ్మో, నాన్నగారికి తెలిస్తే నా ప్రాణం మీదకి వస్తుందమ్మా. నర్సమ్మా, నేను చెప్పినట్టు చేయకపోతే నాన్నగారు వచ్చేసరికి గదిలో మిగిలేదు నా శవమే. సరేనమ్మా, ఆ ఉత్తరం ఏదా ఇవ్వండి. బాబు గారు, సావిత్రమ్మ గారు ఏదో చీటీ పంపించారండి. ఏంది మామ ఇది? మరి ఎట్టా నీళ్ళు కొట్టుకోపు వచ్చి వ్యాధి ఉందా? చిన్నప్పుడు ఎప్పుడు ఒకసారి వచ్చింది మూడో కొత్త హాల్ తీసుకెళ్దాం. వచ్చిందంత పట్టు పట్టు మీరు. వచ్చిపోయింది బాబు. అందరూ ఊరుకున్నా కన్నీ తెలుసు. అదే కట్టుకుని కాసేపు ఉంటే ఏంటి మామ ఇది? ఏం లేదు ఉండరా. నాడి చూద్దాం ఉండండి. మామా మామా చుట్ట కాల్చి బాట పెడితేనా ముహూర్తానికి టైం దాటిపోతుందే. ఇప్పుడు ఎత్తుకురా పోదాం. అంతదేమో ఉన్న పోతున్నావు ఉన్నావు అంతే పట్టుకే ఎత్తుకో. ఇది ఈ స్థితిలో నా పిల్ల పెళ్లి. పిల్ల తండ్రి నేను, నువ్వు కాదు. చూసుకొని పద. డ్రైవరు, కారు ఆగిందే. పెళ్లి కొడుకు బాబు కారు మగారు చేస్తుంది, కొంచెం తొయ్యిపించండి. మావా నువ్వు దిగి తొయ్యరా. నెట్టించండి నెట్టించండి బాబు నెట్టించండి. అందరూ చూస్తాండారా? నేను ఒక్కడేనా? తొయ్యబాయ్ సిద్ధాంతి. మావా అదేంటి అట్టపోతా ఉంది? పాపం బ్రేకులు లేవా? నీ మొహం పారిపోతున్నట్టు. బుల్బుల్ నీకి కుట్టే మాకి గుల్గుల్. మీరా? యా. రాంబాబు గారా?
దిగు కమా. మన్నేరా బాబు గారు. ఓ నువ్వు ఒకదాని ఉన్నావా? సరే నీ పని చెప్తాను. పద కారులో పడుకో. డ్రైవర్ అమ్మాయిని తీసుకుపోయాడని చెప్పు. పద. అదిగో మన కారు. ఏంది దీన్ని కట్టేశారు? సాయిత్రేది? డ్రైవర్ నన్ను కట్టేసి అమ్మాయిని ఎత్తుపోయాడు బాబు. సాయిత్రి అని తనలా? లేదు బాబు. ఆహా, మూర్ఛలు పోయాయన్నమాట. పోర్లే మామ. ఈ మొహం మన డ్రైవర్ ఎందుకు తీసుకుపోతాడ్రా? అవును, మరి ఆడేవాడు? అడుగా డ్రైవరు. మన డ్రైవర్ ఇక్కడ ఉంటే వాడేవాడ్రా? ఈయన బాబా ఇంటాడాడు. ఈయన అడిగితే అన్ని విషయాలు చెప్తాడు. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? ఈ నాటకానికి పర్యవసానం. పర్యవసానం ఆ పరమాత్ముడికి. చూడమ్మా, సీత తన భర్తను తన పుట్టింట్లోనే పునర్వివాహం చేసుకుంది. అతనితో కాపురం చేస్తూ కొన్నాళ్ళు తల్లికి దూరమైన అనుక్షణం ఈ అన్న రక్షణ ఉంటుంది. ఆ సీత పెళ్లితో పాటు ఇంకో పెళ్లి కూడా జరగవలసింది ఉందమ్మా. ఎవరు పెళ్లి నాయన? అదిగో నీ పక్కనే ఉంది కదమ్మా పెళ్లి కూతురు. సావిత్ర. పాప వాళ్ళ నాన్న తనకిష్టం లేని పెళ్లి చేస్తాడని భయపడి పారిపోయిచ్చిందమ్మా. అమ్మా, ఈ ముహూర్తానికే మంచి వరుణ్ణి చూచి సావిత్రి పెళ్లి కూడా నీ చేతుల మీదే చేసేయమ్మా. అంతకంటేనా? వరుణ్ణి కూడా నువ్వే చూడలేనా? నేనా? నాకెందుకమ్మా ఈ తగలాటం? పైగా చదువుకున్న పిల్ల, సెల్ఫ్ డెసిషన్. ఎవళ్ళ మొగుళ్ళని వాళ్లే చూసుకుంటారు. సావిత్రి, నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పమ్మా. ఆనాడు రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు ఎందుకు ఎత్తుకుపోయాడో మీకు తెలీదా? అదేమిటి, ఏదో పాపమని ఆపద నుంచి కాపాడి తీసుకొస్తే తీసుకొచ్చింది గాల్లో వదిలేయడానికా, లేకపోతే గాలి పట్టలా నెత్తి గట్టుకు తినేయటానికా? బాబు, సావిత్రిని ఈ ఇంటి కోడలు చేసుకుంటాను నాయన. సరేనమ్మా, నీ ఇష్టం. తల్లి మాట కొడుకు ఎప్పుడైనా కాదంటాడా? మహానటుడు కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టే దాని వెనకటి గుణం మానుతుందా? మా ఈ ప్రభుత్వం ఏం చేశాడో తెలుసా? నా కూతురి శుభమాని పెళ్లి తల పెడితే బలవంతంగా దాన్ని ఇక్కడికి ఎత్తుకొచ్చాడు. బలవంతంగా ఏం తీసుకురాలేదు, నా ఇష్టంతోనే తీసుకొచ్చారు. చూసారమ్మా, చిన్నప్పటి నుంచి దాన్ని నా మేనలుడికి ఇచ్చి చేసుకోవాలనుకుంటుంటే దాన్ని మచ్చిక చేసుకుని మభ్య పెట్టి దాని మనసు విరిచేశాడు. లేదు కోదండ గారు, నేనంత అవివేకిని కాదు. వాళ్ళ మనసులు తెలుసుకున్నాను. అయినా నా కొడుకు కంటే మంచి అల్లుడు దొరుకుతాడా మీకు? అయ్యో, వీడిని కొడుకు కాదమ్మా, ఆ? దారిన పోయే దానయ్య. వాడి కబుర్లు నేను నమ్మాను. వీపునున్న పుట్టుమచ్చలు చూసి మీరు మోసపోయారు, తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఇప్పుడు ఏదో వీడిని చేతిలో పెట్టుకుని కీలు బొమ్మలాగా ఆడించి యాస్తంతా కాజేయడానికి వీడిని బతిలాడి నేను తీసుకొచ్చానని చెప్పి ఊళ్ళో అంతా ప్రచారం చేస్తున్నాడు. మా అమ్మాయిని వల్ల వేసుకుని దాన్ని గుర్తుపోయాలని చూస్తున్నాడు. కోదండం గారు, పాముతో చెలగాటలాడుతున్నారు, జాగ్రత్త. విన్నారా? తనే పామును ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికైనా నా మాట నమ్మండి. మీలాంటి చల్లని కడుపున ఇలాంటి దౌర్భాగ్యుడు పుడతాడా? నరుమయ్య, నీ నక్క జిత్తులు నా దగ్గర కాదు. నీ బండారం బయటపెట్టి నిన్ను జైలుకు పంపించండి. నేను చస్తే ఇక్కడి నుంచి కదా. అసలు ఆయన కొడుకు నేను కాదంటానికి నీకేమిటయ్యా రుజువు? ఆమె కొడుకు నువ్వేనని నీకేమిటయ్యా రుజువు? రుజువు ఉంది. నా అంతరాత్మ, కన్న తల్లి హృదయం కన్న పలక. అతనిలోనూ నాలోనూ ప్రవహించేది ఒకే రక్తం. ఆ రక్త స్పర్శ, అనుబంధం, అనుభూతి సాక్ష్యాలకు రుజువులకు అతీతం. వీడు నా బిడ్డ కాదని దేవుడే వచ్చి చెప్పినా నేను ఒప్పుకోను. నా జీవితంలో ఆనందానికి, జీవితాంతంలో అంత్యక్రియలకి ఇతడే హక్కుదారుడు. దీనికి తిరుగులేదు. కోదండం గారు, ఇష్టమైతే మీ పిల్లనివ్వండి, లేకపోతే మానేయండి. అంతేగాని ఇప్పుడు మీరు అన్న మాటలు ఎప్పుడైనా ఎక్కడైనా మళ్ళీ అన్నట్టు తెలిసిందా